ఏంటి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు ఏం పెట్టలేను అనుకుంటున్నారా? ఇంకా ఈ టైం అయింది ఏం పెట్టలేదు, వీడియో ఏం పోస్ట్ చేయాలి అనుకుంటున్నారా? కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే కొంచెం ఇంట్లో వర్క్ కూడా ఎక్కువ అయింది ఈరోజు సండే. ప్లస్ ఏంటంటే ఫ్రాన్స్ నేను 65 అయితే చేశాను ఈరోజు. నాకు ఫుల్‌గా ఇష్టం. అలాగే మా కిడ్స్‌కి కూడా ఇష్టం. కర్రీ చేస్తే మాత్రం అస్సలు తినరు ఫ్రాన్స్. ఇలా 65 చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ ఫేవరెట్ అని చెప్పొచ్చు ఇగ. ఒకప్పుడు స్టార్టింగ్‌లో వాళ్ళకి తినండి అంటే అస్సలు తినకపోయేవాళ్ళు. అంటే పచ్చి ప్రాన్స్ అవి క్లీన్ చేయకముందుకు ఉంటది కదా! అది చూసి అస్సలు తినకపోయేవాళ్ళు. అమ్మో! ఛీ అనేవాళ్ళు. దాని తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి బేటా అని ఒక 2, 3 టైమ్స్ నేను చేసుకున్నప్పుడు అలా చూసి ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఓకే. బావుంది అని 65లా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి నిజంగా చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళకే కాదు ఎవ్వరికైనా 65లా చేస్తే ప్రాన్స్ మాత్రం చాలా బాగా నచ్చుతుంది. అంటే చాలామందికి ప్రాన్స్ అంటే ఇష్టము. అంటే కొంతమందికి చాలా ఇష్టం ఫ్రెండ్స్. ప్రాన్స్ అంటే మ్యాక్సిమం 80% అయితే ఇష్టపడే వాళ్ళే ఉంటారు. ఇంకా 20% వాళ్ళు ఏంటంటే అది చేసే ప్రాసెస్ కానీ, అది కొంచెం తెలియక కూడా టేస్ట్ ఇలా కర్రీలా కొంతమందికి నచ్చదు. చాలామందికి నచ్చదు. కర్రీ కంటే 65 అయితే చాలామంది ఇష్టపడతారు. ఈ రెసిపీని అయితే చూసి మీరు ట్రై చేసి ఎలా ఉందా ఏంటి అని అయితే కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. సేమ్ నేను చేసిన మెథడ్‌లో చేస్తే మాత్రం నిజంగా మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బావుంటుంది. సూపర్‌గా ఉంటుందసలు. నిజంగా చెప్తున్నా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఇంకా మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? నేనైతే ఈరోజు ప్రాన్స్‌తో అయితే 65 చేస్తున్నా. మా కిడ్స్‌కి అయితే ఫేవరెట్. అసలు ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే అసలు తినకపోయేవాళ్ళు. కానీ నేను ఒకసారి 65 నా కోసం చేసుకున్నప్పుడు అయితే వాళ్ళు టేస్ట్ చేశారు. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అప్పటినుంచి కంపల్సరీ ప్రాన్స్ అయితే అడుగుతారు. కర్రీ కంటే కూడా 65 లాగైతే చాలా ఇష్టం వాళ్ళకి. నిజంగా చెప్తున్నా. వాళ్ళకి ఫుల్ ఫేవరెట్ అసలు. అంత ఇష్టము. అలాగే ప్రాన్స్‌లో 4 సైజెస్ ఉంటాయి. నేనైతే సెకండ్ సైజ్‌లో తీసుకున్నాను. అంటే నార్మల్ మీడియంలో తీసుకున్నాను. ఫస్ట్ సైజువి అయితే లేవు, చాలా పెద్దవి. అలాగే మంచి క్లీన్ చేసి పెట్టుకున్న మనం ప్రాన్స్ని ఇలా ప్యాన్ పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా సపరేట్ అయిపోవాలి. అప్పుడు మనకి ప్రాన్స్ అంతా మంచిగా ఫ్రై అవుతుంది. 65 చేస్తే మనకు అస్సలు మెత్తగా ఉండవు, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా ఫాస్ట్గా కూడా కుక్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అయితే ఒక బౌల్ తీసుకొని కార్న్ ఫ్లోర్, అలాగే కారము, అలాగే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు స్పైసెస్, కొంచెం గరం మసాలా, అలాగే కార్న్ఫ్లెక్స్ అయితే వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్. ఈ ఫుడ్ కలర్ మాత్రం నచ్చకపోతే స్కిప్ చేయండి. నేనైతే మా కిడ్స్ కోసం వేసాను. వాళ్ళకి కలర్ఫుల్గా ఉంటే చాలా ఇష్టం అని. అలాగే కొంచెం లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎగ్ వేసుకోవాలి. ఒకటి ఎగ్ ఎందుకంటే అది మనం మ్యాగ్నేట్ చేసింది ప్రాన్స్ నుంచి అస్సలు సపరేట్ అవ్వదు, ఆయిల్ పాడవ్వదు. నెక్స్ట్ మనం అది 65 తింటూ ఉంటే స్పైసెస్ అంతా కూడా మనకు తగులుతూ ఉంటుంది, దానికే పట్టుకొని ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం వేసినట్టుగా వెనిగర్ సాస్ అయితే వేసుకున్నాను. కొంచెం సోయా సాస్ వేసుకున్నాను. వెనిగర్ అయితే క్రిస్పీగా అవుతాయి, ఇదైతే సోయా సాస్ అయితే కొంచెం టేస్టీగా బాగుంటుంది. అలాగే ఫైనల్గా అయితే మనం బాయిల్ చేసుకున్న ప్రాన్స్ అయితే అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ నుంచి తీసేసినాక మిర్చీలు అయితే మనం ఇలా చీల్చుకొని మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇవి మనం మంచి మ్యాగ్నేట్ చేసుకున్న ప్రాన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో ఉండాలి. అప్పుడే మనకి మంచి లోపల నుంచి వరకు కూడా క్రిస్పీగా అవుతాయి. నిజంగా చెప్తున్నా, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటని అయితే నాకు కామెంట్ చేయండి. ప్రాన్స్ అంత మంచిగా 65 లాగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా అయితే కరివేపాకు అనేది జస్ట్ ఇట్లా ఆయిల్లో పైన ఫ్రై చేసుకొని దాని పైన నుంచి చల్లుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మా కిడ్స్కి అయితే ఫుల్ ఇష్టం. మీకు ఎలా అనిపించింది ఏంటని అయితే నాకు కామెంట్ చేయండి.